ఈరోజు మనం నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించినటువంటి తండేల్ చిత్రం ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి హైలైట్ గా వీళ్ళిద్దరి నటన కూడా చాలా బాగుంది. ఇది కాకుండా ఈ చిత్రం యొక్క కథ ఒక తారాస్థాయికి చేరిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోను పాటలు చూస్తే అద్భుతమైన పాటలకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించడం జరిగింది. ఈ చిత్రానికి సాంగ్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో క్వాలిటీగా ఉంది. అసలు ఆ సముద్రంలో వచ్చే సీన్స్ చూస్తే అదరహు అన్నట్టుగా నిర్మాణం చేయడం జరిగింది. ఇక మనకు ఇలాంటి చిత్రాలు ఇంతకంటే ముందులో 1-2 వచ్చి ఉన్నాయి. అది స్టోరీ మనకు తెలిసిందే అని అనుకుంటాం. కానీ కథను నడిపించిన తీరు దర్శకుడు అద్భుతంగా నడిపించటం జరిగింది. టెక్నికల్ గా గాని, రచయిత తన రచన పరంగా గాని ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ గా నిలబెట్టడం జరిగింది. ఇక ఈ చిత్రంలో మాట్లాడిన యాస సాయి పల్లవి గాని, నాగ చైతన్య గాని ఇది శ్రీకాకుళం కి సంబంధించిన యాస వీళ్ళు మాట్లాడటం జరిగింది. కాస్త అటు ఇటుగా మాట్లాడినా కానీ వీళ్ళు చాలా బాగా ఈ యాసను మాట్లాడటానికి ప్రయత్నిస్తాం జరిగింది. ఇంకా ఇతర యాక్టర్స్ కూడా ఈ చిత్రంలో అద్భుతంగా చేయటం జరిగింది. ఇంతకీ ఈ చిత్రం యొక్క కథ ఏంటి అని మనం అనుకుంటే, ఇది మత్స్యకారుల జీవితం బ్యాక్గ్రౌండ్ గా తీసుకొని రచించినటువంటి కథ. ఇది సముద్రంలోకి చేపల వేటకి వెళ్లి తోటి మత్స్యకారులందరికీ ముందుగా నడిపించి నాయకుడుగా నిలబడే ఈ తండేల్ అంటే గుజరాత్ లో నాయకుడు అని అర్థం. మనం తెలుగులో తండేల్ అంటే నాయకుడు అని అనుకో. ఇది శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి టాక్ తో సినిమాలలో నడుస్తుంది. మత్స్యకారులందరికీ ముందుండి నడిపించే నాయకుడిగా మన టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య చిత్రంలో హీరోగా నటించడం జరిగింది. చిత్రం యొక్క స్టోరీ పరంగా చూస్తే, నాగ చైతన్య సినిమాలో తన తండ్రి ఫస్ట్ నాయకత్వం వహిస్తూ ఉంటారు ఈ చిత్రంలో మత్స్యకారులకి. అవి ఆ అనుభవాలు చూసుకుంటూ తన చిన్నప్పటి నుంచి ఈయన పెద్దవాడైన తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలను నాగ చైతన్య తీసుకోవటం జరుగుతుంది. ఆ మత్స్యకారుల యొక్క కష్టాలు సుఖాలు తన కష్ట సుఖాలుగా భావించి ముందుండి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. ఇక సాయి పల్లవి వచ్చి నాగ చైతన్యకి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అన్నమాట. వీళ్ళు పెద్దయ్యాక ప్రేమించుకుంటూ ఉంటారు. సాయి పల్లవికి నాగ చైతన్య బుజ్జి తల్లి అంటూ తన ప్రేమను వెల్లడిస్తూ ఉంటాడు. అది బుజ్జి తల్లి అనేది తాను ప్రేమగా పిలిచే మాట అన్నమాట. అది ఒక రోజు అంటే సత్యకి కూడా చెప్పలేనంత ప్రేమ. ఇక్కడ సాయి పల్లవి యొక్క పేరు సత్య అయితే చిత్రంలో నాగ చైతన్య పేరు రాజు అంటే సత్యకి చాలా ప్రేమ. అలాగే సత్య అంటే రాజుకి చాలా ప్రేమ. ఏడాదిలో 9 నెలల పాటు సముద్రంలో గడిపే రాజ్ అంటే సత్యకి చాలా ఇష్టం. అతను ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా ఒడ్డుగాని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈసారి వేటకి వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకుందామని రాజు సత్యకి చెప్పి వెళ్ళటం జరుగుతుంది. అలా సముద్రంకి వెళ్ళాక ఒక పెద్ద తుఫాను వీళ్ళకి చుట్టుముట్టుద్ది మత్స్యకారు. ఈ తుఫాన్ని చిత్రీకరించడంలో దర్శకుడు గాని, ఆర్ట్ డైరెక్టర్ గాని మంచి పనితనం చూపించడం జరిగింది. ఇక్కడ ఇది నిజమైన తుఫాన్ లాగా మనకి కళ్లకు కట్టినట్టు సెట్టింగ్ వేసి చూపించడం జరిగింది. అయితే ఈ తుఫాన్లో వీళ్ళు మన భారతదేశ హద్దుల్ని దాటి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళడం జరుగుద్ది. వేటకి వెళ్ళిన ఈ మత్స్యకారులు అక్కడ పాకిస్తాన్ గార్డ్స్ వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. ఇక్కడ మనకి దేశభక్తి కూడా కొంచెం ఈ చిత్రంలో మిళితం చేయడం జరిగింది కథలో. ఇక పాకిస్తాన్ లో పట్టుకున్నటువంటి ఈ రాజుని మత్స్యకారుల్ని విడిపించడానికి మన హీరోయిన్ సాయి పల్లవి అంటే ఈ చిత్రంలో పేరు సత్య, ఈమె వీళ్ళని విడిపించడానికి బయలుదేరింది. ఈ చిత్రం యొక్క కథ ఇదనమాట. మొత్తం చెప్తే మీకు బాగుండదు. సినిమా వెళ్ళి థియేటర్ లో చూడండి. మన ఈ సాయి పల్లవి వెళ్ళి రాజుని విడిపించిందా, ఏం జరిగిందనేది మిగతా కథ. ఇక ఈ చిత్రంలో సముద్రంపై ఆధారపడి
మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టడం జరిగింది. దీంట్లోనే ఒక ప్రేమ కథను, దేశభక్తిని మిళితం చేసి మనకు చూపించిన విధానం చాలా బాగుంది. మనం ఒక టైంలో భావోద్వేగానికి కూడా గురి అవుతాం ఈ చిత్రం చూసేటప్పుడు. ఇది పలు జీవిత సంఘటనలతో స్ఫూర్తిగా తీసుకొని కథని రాయటం జరిగింది. దీన్ని సినిమా కథగా మలిచి ఆసక్తికరంగా డైరెక్టర్ సినిమా తీయటంలో సక్సెస్ అయ్యాడని మనం అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి యాక్టింగ్ చేసిన నటులు, విజువల్స్, మ్యూజిక్ అన్ని ఈ చిత్రానికి కలిసి వచ్చినాయి. అయితే హీరో ఎంట్రన్స్ మనకి కనబడేటప్పుడు ఒక ఫైట్, ఒక పాట, ఇక ఈ ఫార్ములాతోనే ఈ చిత్రం మనకి మొదలవుద్ది. ఇక సముద్ర నేపథ్యంలో రాజు, సత్య లవ్ స్టోరీ, ఇద్దరి మధ్య విరహం, ప్రేమ ఇవన్నీ మనకు ఆనందపరుస్తాయని ఈ చిత్రం చూసిన వాళ్ళకే చెప్తున్నాను నేను. ఈ లవ్ స్టోరీ కూడా వీళ్ళకి మంచి లవ్ స్టోరీ ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఎమోషన్స్ కూడా ఉంది, హాస్యం ఉంది, చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా ఉంది. ఇంకా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ అయితే ఇక చెప్పవలసిన పని లేదు. సముద్రంలో తుఫాను అవన్నీ సూపర్ గా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ కథ పాకిస్తాన్ చేరడం వల్ల లవ్ స్టోరీ కాస్త దేశభక్తిగా మారిపోద్ది ఈ చిత్రం ఉంది. ఆ తరహా నేపథ్యం సీన్స్ కూడా ఇది వరకే పలు సినిమాలు చూసినా గానీ మనం ఈ నడిపించిన కథనంలో మనకి అవన్నీ జ్ఞాపకం రావు. చిత్రంలో లీనమైపోతాం. సత్య, రాజు మధ్య జరిగే హాస్యం గాని, వీళ్ళ ప్రేమ గాని మనకి చాలా బాగా అనిపిస్తది. ఇక కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో, మనకి చూస్తే మనకి అన్ని అర్థమవుతాయి. అందరూ చాలా బాగా చేశారు. సినిమా సూపర్ హిట్ అయినట్టే, చాలా బాగుంది. అందరూ ఈ సినిమాని వెండి తెర మీద చూస్తానికి ప్రయత్నించండి. మనకి ఆ ఎఫెక్ట్స్, తుఫాన్ ఎఫెక్ట్స్ గాని, సముద్ర సీన్స్ గాని మనకి వెండి తెర మీద చూస్తేనే చాలా బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్, తండ్రి గురించి మీకు చెప్పాలనుకున్న రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.